నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ను మంత్రి నారాయణ సందర్శించారు. విద్యా బోధనపై టీచర్లకు పలు సూచనలు చేశారు. సిటీలోని ప్రభుత్వ హైస్కూల్స్ అభివృద్ధిపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఫౌండేషన్ కోర్సులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ఫెయిర్లో ప్రతిభ చాటిన 15 మంది చిన్నారులకు అవార్డులు, బహుమతులు అందజేశారు. మన్సూర్ నగర్లోని 5 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలంలో అన్ని హంగులతో నూతన స్కూల్ నిర్మించనున్నట్లు తెలిపారు. సిటీలోని ప్రభుత్వ స్కూల్స్లో 6,500 మంది విద్యాభ్యాసం చేస్తున్నారని, వారిలో 1,500 మంది ఫౌండేషన్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారని అన్నారు. వారందరికీ నారాయణ మెటీరియల్ ఉచితంగా అందిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వీఆర్ హై స్కూల్ ఏదైతే గత ప్రభుత్వం మూసేసిందో ఆ స్కూల్ని ఈ ప్రభుత్వం రాగానే దాన్ని మోడర్నైజ్ చేసి ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తక్కువ కాకుండా దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా అటు నారాయణ గ్రూపు మరియు ఎన్సిసి వారు చేశారు. దీని ఇన్స్పిరేషన్లో అనేక మంది దాతలు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని యాక్చువల్గా టేకప్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అటు డిఎస్ఆర్ గ్రూప్ కానీ, ఏఎంఆర్ కానీ, అదేవిధంగా జిగ్మా కానీ, అదేవిధంగా వేదా మస్తాన్ రావు గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు అయితే నెల్లూరులో 40, 41, 42, 43 డివిజన్ల మధ్యలో ఉండే వర్క్ బోర్డ్ ల్యాండ్లో 5 ఎకరాల్లో ఒక స్కూల్ కట్టడానికి అటు వర్క్ బోర్డ్ చైర్మన్ గారు, నేను, శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ముగ్గురు డిస్కస్ చేశాము. అటు కార్పొరేట్ మేయర్ గారు కూడా ఉన్నారు. దాన్ని 5 ఎకరాలు అక్కడ డిమార్క్ చేసి వాళ్ళకి 16 ఎకరాలు 20 ఎకరాలు ఉంది చేసి ఒక మంచి స్కూలు ఈ వీఆర్ హై స్కూల్ కంటే ఇంకా బెటర్ స్కూల్